అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, నేను డాక్టర్ విఎం థామస్, జీడి నెల్లూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన జీడి నెల్లూరు ప్రజలకి, నాపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి, ఎన్డీఏ కూటమి తరపున నాకు సీట్ ఇచ్చి నన్ను మంచిగా ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, నేను ఒక టెస్ట్ బేబీ డాక్టర్ని. సుమారుగా 70,000 మంది పైన పిల్లలు పుట్టించున్నాను ట్రీట్మెంట్ ద్వారా. సక్సెస్ఫుల్ డాక్టర్ని. ప్రపంచ ఫుల్గా నన్ను చూడడానికి అన్ని కంట్రీ నుంచి కూడా నా కోసం వస్తారు. నేను రాజకీయానికి వచ్చింది మెయిన్గా ఏదో దోచేసుకోవాలనో, ఎవరికో వచ్చే ఎమ్మెల్యే సీట్ని నేను సప్రెస్ చేయాలనో, లేదంటే కాన్ఫరెన్స్లో వచ్చి ఏదో రౌడిజం చేయాలనో నేనైతే రాలేదు. నేను మెయిన్గా వచ్చింది కేవలం చంద్రబాబు నాయుడు గారి పైన ఉండే ఒక అభిమానంతో, ఆయన పైన ఉండే ప్రత్యేక దృష్టితో, ఆయన విజనరీ లీడర్ కాబట్టి ఆయన విజన్ నచ్చి, రాష్ట్రం కష్టంలో ఉన్నప్పుడు నా వంతు కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి తోడుగా ఉండి స్వర్ణాంధ్రప్రదేశ్ క్రియేట్ చేయడంలో నా పార్ట్ కూడా ఉండాలని చెప్పేసి, ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఒక లార్జ్ స్కేల్ అంటే లార్జ్ అమౌంట్ ట్యాక్స్ పేయర్గా నేను మెయిన్గా రావడం జరిగింది. కొంతమంది దుష్ట శక్తులు నన్ను బిగినింగ్ నుంచే అడ్డుకున్నారు. అంటే ఎలాగైనా నన్ను ఓడించాలి, 30 సంవత్సరాలు గెలవని కాన్స్టెన్సీ ఇంకొక 30 సంవత్సరాలు కూడా గెలవకూడదు, ఇది ఎప్పుడు కూడా ఇది వేరే పార్టీకి కంచుకోటగా ఉండాలని చెప్పేసి మన పార్టీలో ఉండేవాళ్ళు కొంతమంది, ఆపోజిట్ లో ఉండేవాళ్ళు కూడా కంకణం కట్టుకొని చాలా డీప్ గా పనిచేశారు. మీ అందరికీ తెలుసు. నేను ఎస్సీనే కాదన్నారు కొంతమంది, దాన్ని కోర్టు కూడా వెళ్ళారు, నా పైన ఏమేమో చేయాలని చూశారు. కానీ సీఎం గారు నా పైన ఇచ్చిన నమ్మకం, నేను ఎక్కడ కూడా తగ్గకుండా, డే అండ్ నైట్ ఎక్కడ కూడా తగ్గకుండానే ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి పల్లె టచ్ చేసి జనాల గుండెలని దోచుకొని వాళ్ళ గుండెల్లో పదిలంగా ఒక స్థానాన్ని షార్ట్ పీరియడ్లోనే సంపాదించుకున్నానని నేను నమ్ముతున్నాను. అందుకే ఎక్కడికి వెళ్ళినా ప్రజాదరణ, ఎక్కడికి వెళ్ళినా మినిమం 500 తక్కువ రావడం లేదు. ఇవన్నీ చూసి కొంతమంది దుష్ట శక్తులు ఓర్వలేకుండా, నేను మొనార్క్ని, నేను చెప్పిందే వేదం, అదేవిధంగా నా స్టైలే వేరు, ఇవన్నీ కూడా కొంతమంది రాయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో ఒక 3 నుంచి 5 మంది దుష్ట శక్తులు, ఈ బోగస్ న్యూస్ రాసేవాళ్ళు, ఈ ఫిల్తీ పీపుల్, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కాన్ఫరెన్స్ ని కూడా భ్రష్టు పట్టించాలని చెప్పేసి అన్ని విధాల ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పనులు చలామణి కావడం లేదు. అంటే ఎమ్మెల్యే అంటే మీకు చెంచా కొట్టాలా? ఎమ్మెల్యే అంటే మీకు లాలూచి పడాలా? అంటే ఎమ్మెల్యే అంటే మిమ్మల్ని సలాం కొట్టి మీరు చెప్పిందని చేయాలా? నాకు అర్థం కాల. ఎమ్మెల్యే అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు. నేను ఒక ప్రజానాయకుడిని. ప్రజలకు ఏం కావాలో, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో అనేది నేను ఆలోచించి క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారం అందరికి కూడా నేను బ్యాలెన్స్ చేసుకొని పోవడమే నా బాధ్యత. అంటే ఒకరిద్దరు వచ్చి మీరు దగ్గరికి వచ్చి చెవులో ఊదేస్తే నేనేమన్నా వినేస్తానా? నేనేమన్నా అన్ఎడ్యుకేటెడా? లేదంటే నాకేం రాదా అని మీరు అనుకుంటున్నారు. కాన్ఫరెన్స్ లో ఎవడు ఏం చేస్తున్నాడు, చిత్తూరులో మీటింగ్ వేసి ఎవడు ఏం చేస్తున్నాడు, తిరుపతిలో ఈ తొట్టి గ్యాంగు, ఈ క్వార్టర్ ఆఫ్ బ్యాచ్ ఏం చేస్తోంది, ఇవన్నీ కూడా నాకు తెలుసు. నీలాంటి వాళ్ళు నన్ను ఏం చేసుకోలేరు. చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి నేనంటే మంచిగా తెలుసు, నేను ఎవరో కూడా ఆయనకు బాగా తెలుసు. అన్ని ఆచితూచి నా గురించి మొత్తం డీటెయిల్ తీసుకుని నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. అంటే నేనేం చేయాలంటే మీకు సలాం కొట్టాలి, మీరు చెప్పిందన్నీ చేయాలి, లేదంటే ఏది కూడా నేను పట్టించుకోకూడదు. అంటే చిన్న పోస్టులో కూడా మీరు చెప్పిన వాళ్ళే నేను ఇస్తే
మీరు నైటే సెటిల్మెంట్ చేసుకొని వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పిన పేర్లు ఇస్తే మా పిఏ మంచోడు, స్వేచ్ఛగా స్వచ్ఛందంగా మేమే ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుంటే మా పిఏ మంచోడు కాదు. అంటే ఇనిషియల్ గా ఎలక్షన్ లో కూడా చూసారంటే ఒక అబ్బాయి చాలా మంచిగా పనిచేశాడు పుత్తూరులో, నేను ఆయన పేరు చెప్పదలుచుకోలేదు, చాలా మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తే ఆయన పైన లేనిపోని చెప్పి నా పైన వాళ్ళ ఫ్యామిలీ పైన కొన్ని తప్పుడు ప్రచారాలు చేశారు. అంటే తప్పుడు ప్రచారాలు చేస్తే ఎమ్మెల్యే భయపడిపోయి వెళ్ళిపోతాడు. మనం కూర్చొని ఫోన్ పేలోను గూగుల్ పేలోను ప్లస్ వచ్చి మనం ఏమేమి కావాలంటే సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఇలాంటి తొట్టి గ్యాంగ్ ఉండడం వల్లనే ఒక 3 నుంచి 5 మంది పనికి మాలిన బోగస్ తొట్టి గ్యాంగ్ ఉండడం వల్ల ఈ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయలేకుండా 30 సంవత్సరాలు వెనక్కి పడిపోయింది. నేను వచ్చి 9 నెలల్లోనే హైయెస్ట్ సీసీ రోడ్లు వేసింది మన ఉమ్మడి జిల్లాలో 14 జిల్లాల్లో హైయెస్ట్ సీసీ రోడ్ వేసింది మనమే. అంటే కుప్పం తర్వాత హైయెస్ట్ సీసీ రోడ్లు వేసింది మనమే. అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా అంటే కౌషెడ్లు కానీ ఏదైనా కూడా స్కూల్ వర్క్లు కానీ అదే విధంగా ప్యాచ్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా పక్షపాతం లేకుండా తొందరగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే బాధ్యత ఇవన్నీ కూడా చేశాం. అంటే మీకు 1 కోటి 2 కోట్లు మీకే ఇచ్చేయాల పనులు, మీకే ఇచ్చేస్తే ఎమ్మెల్యే మంచోడు, పిఏ మంచోడు, లేదంటే పిఏ కూడా ఉండేవాళ్ళు మంచోడు, లేదంటే వాళ్ళని ఫుల్గా గబ్బు లేపడం. అంటే తిరుపతిలో కూర్చొని మందు పోయించుకొని ఈ తొట్టి గ్యాంగ్ ఒక 2-3 పెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే గురించి రాయడము, ఎమ్మెల్యే పిఏని గురించి రాయడము, లేదంటే ఎమ్మెల్యేకు పార్టీ కోసం కష్టపడినారు కదా వాళ్ళ గురించి రాయడం. ఈ బోగస్ న్యూస్ అంతా ప్రజలు నమ్ముతారంటారా? ప్రజలకి, జీడి నెల్లూరు ప్రజలకి నేనంటే బాగా తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్క పేపరు, ప్రతి ఒక్క కంప్లైంట్ ఇస్తే దాన్ని ఇమీడియట్ గా మా పరిధిలో ఉంటే ఇమీడియట్ గా మేము పరిష్కరిస్తాము, లేదంటే దాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాము, లేదంటే దాన్ని సీఎం గారి దృష్టికి తీసుకుపోయి ఇమీడియట్ గా పరిష్కరిస్తాం. ఇవి మంచిగా జరగడం వల్ల మిడిల్ మ్యాన్ దీంట్లో లేదు. అంటే ఈయన నుంచి ఒక నాయకుడికి ఇవ్వాలి, వాడు ఒక కమిషన్ కొడతాడు, మళ్ళా అక్కడి నుంచి ఇంకొకరికి ఇవ్వాలి, వాడు కమిషన్ కొట్టి ఫైనల్ గా ఎమ్మెల్యే చేతికి రావాలి. అది జరగడం లేదు. అందుకే నా పిఏ పైన నా పిఏ పైన తప్పుడు ప్రచారం లేదు. అంటే నేను అడుగుతున్నాను, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీకు దమ్ము ఉంటే, నిజంగా నువ్వు జీడి నెల్లూరు గురించి మంచిగా ఆలోచిస్తే మెయిన్ గా ఏం చేయాలి? నాకు ఇవ్వాలి, పేపర్ తీసుకువచ్చి ప్రూఫ్ తో సహా ఇవ్వాలి. సార్ ఈయన ఇది చేశాడు సార్, మీ పిఏ ఇది చేశాడు సార్, మీ గన్ మ్యాన్ ఇది చేశాడు సార్, లేదంటే నీ పక్కన ఉండే వాళ్ళు ఇది చేశారు సార్ అని చెప్పాలి. అది వదిలేసి ఈ సొల్లి కూతలు కూసుకుంటా దాంట్లో ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఇవన్నీ కూడా చేయడం చాలా చాలా తప్పు. నాకు పాత్రికేయుల మిత్రుల పైన మంచి అభిమానం ఉంది, మీ పైన మంచి అభిమానం ఉంది, మీ పత్రికను విశ్వసిస్తున్నాను. ఏదైనా ఒకటి రాసేటప్పుడు అందులో నిజాలు ఏమని తెలుసుకొని రాయాలి. నిజంగా చేస్తుంటే ఇవ్వండి, ఒక కంప్లైంట్ ఎవరిని ఇచ్చి ఉంటే. ఇప్పుడు ఈ రోజు చంద్ర లీలలను రాస్తారు, అంటే చంద్ర ఏం లీలలు చేసేసాడు, ఏం నీ దగ్గర ఎవిడెన్స్ ఉంది అంటే? మీరు ఒకరి పైన తప్పుడుగా ఒక కంప్లైంట్ రాసేటప్పుడు దానికి ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ లేకుండా ఎవడో ఒకడు చెప్పేసి తాగిపిచ్చి వాడు ఏదైనా ఇస్తే తీసుకొని రాయడం ఇది చాలా చాలా తప్పు. ఎవిడెన్స్ తో ఉంటే ఎవిడెన్స్ తో సహా పబ్లిష్ చేయండి, తప్పు లేదు. మీరు పబ్లిష్ చేయండి, మేము ఒప్పుకుంటాం. అంటే ఇప్పుడు మేమేం చేయాలి? మిమ్మల్ని కాలు పట్టుకోవాలా? అరే మిమ్మల్ని కాలు పట్టుకొని ఇది రాయవద్దని ప్రాధేయపడాలా? నాకు అర్థం కాల. అంటే డబ్బులు ఇస్తే ఒకటి రాస్తారు, డబ్బులు ఇవ్వకపోతే ఇంకొక రాస్తారా? పేపర్లో రాసేవాళ్ళు మీకోసం మెయిన్ గా చెప్తున్నా అంటే నిజాయితీ తెలుసుకొని రాయండి. నిజంగానే మీరు ఒకరిపైన అభియోగం మోపుతారంటే ఎవిడెన్స్ తీసుకోండి. ఎవిడెన్స్ ఫస్ట్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురండి. ఎమ్మెల్యే పరిష్కరించలేదంటే రాయండి, తప్పులేదు. అంటే ఇప్పుడు చంద్ర అనే పిఏ మొత్తం కూడా ఇలాంటి పనికి మాలన్నీ కూడా టైట్ చేసాడు. అంటే కమిషన్ తీసుకొచ్చి వచ్చే అర్జీలు ఇవన్నీ కూడా టైట్ చేసి నేను పిఏ డైరెక్ట్ గా మేమే కూర్చొని అన్ని సాల్వ్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని కొంతమంది ఓర్వలేకుండా మెయిన్ గా ఒక 3 నుంచి 5 మంది ఈ పనికి మాలిన తొట్టి గ్యాంగు
ఈ 30 సంవత్సరాలు వీళ్ళు ఎప్పుడు మారలేదు, ఇంకెప్పుడు కూడా మారరు వీళ్ళు. ఈ ఈ దొంగ సన్యాసులు పగుల్లో వచ్చి తెలుగుదేశం పార్టీతోనూ, నైట్ లో వచ్చి వైఎస్ఆర్ పార్టీతో మందు తాగుతూ లాలూచి పడుతూ ఈ బోగస్ నాయాలు ఇలాంటి పనికిమాలిన దాన్ని కూడా సృష్టిస్తున్నారు. దీన్ని ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేదు. మేము దాని గురించి కేర్ చేసేదానికి కూడా మాకు 0% ఇంట్రెస్ట్. మాది మెయిన్ గా తెలుగుదేశం పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి, నిజాయితీగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలకు మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అనేదే నా ముఖ్య ఉద్దేశం. ఇదే విధంగా చూసారంటే ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, 30 సంవత్సరాలు ఉన్నాము, 40 సంవత్సరాలు ఉన్నాము, అది చేసాం ఇది చేసాం కూడా. ఎప్పుడైనా ఈ 40 సంవత్సరాలు సీఎం గారిని కాన్ఫరెన్స్ కి తీసుకొచ్చారా? ఏమన్నా మంచి పనులు చేశారా? మీరు చేసేదంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతో నైట్ లో మందు తాగుతూ వాళ్ళతో లాలూచి పడి వాళ్ళు మీరు పగుల్లో వచ్చి పసుపు జెండా, నైట్ లో మీరు వచ్చి పచ్చ జెండా. ఈ పనులన్నీ ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? అందరికి తెలుసు. ఈ కాన్స్టిట్యున్సీ చాలా మంచి కాన్స్టిట్యున్సీ. ఒక 3 నుంచి 5 మంది గలీజ్ నాయాలు, పనికిమాలినోడు, ఫిల్తీ పీపుల్, వర్స్ట్ పీపుల్, వీళ్ళు ఈ కాన్స్టిట్యున్సీలో ఉండడానికే అర్హత లేని ఒక పనికిమాలిన తొట్టి గ్యాంగ్. ఈ 5 మంది ఇది దీంట్లో లేదంటే ఈ కాన్స్టిట్యున్సీ బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళే మందు దాగిపిస్తూ ఈ చిత్తు పేపర్లు అంతా సర్క్యులేట్ చేసుకుంటూ ఈ పనికిమాలిన పనులంతా చేస్తున్నారు. అంటే ఈ 5 మంది చెప్పేది మా పిఏ వినాలి, మా గన్ మ్యాన్ వినాలి. దీన్ని ఇది చేయొద్దంటే ఇమీడియట్ గా వాడిపైన రాసేది. అంటే ఎమ్మెల్యేతో ఎవడు క్లోజ్ గా ఉంటాడో, ఎవడు మంచి మంచి పనులు చేస్తాడో వాడి గురించి ఇమీడియట్ గా ఏం చేస్తారు? చెడ్డగా రాస్తారు. ఇదంతా ఒక బతుక. ఇవన్నీ నాకు నిజంగా చెప్తున్నా, సిగ్గు లేదా కొద్దిగానే మీకు? నిజంగా సిగ్గు లజ్జ ఉండాలి మీకు, రాసే వాళ్ళకి కానీ చెప్పి రాయిపించే వాళ్ళకి కానీ. మేము ఎక్కడ అవినీతి చేయలేదు మీరు అంటున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ జరిగే క్వారీలన్నీ కూడా ప్రాపర్ గా లైసెన్స్ లో జరుగుతుంది. డిడి మైన్స్ తెలుసు, ఏడి మైన్స్ తెలుసు, అన్ని కూడా ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ లో జరుగుతుంది. ఈ కాన్సెన్స్ లో ఎక్కడ గాని ప్యాకాట గాని, ఎక్కడ గాని గుట్కా గాని, ఎక్కడ గాని గంజా గాని, ఎక్కడ గాని ఎర్రచందనం గాని, ఎక్కడ గాని లాటరీ గాని, ఇవన్నీ కూడా భూ కబ్జాలు గాని ఎక్కడ గాని జరగడం లేదు. నిజంగా నువ్వు దమ్ముండే నాయకుడో లేదంటే దమ్ముండే పత్రిక అయితే గంజా అమ్మినట్టు, లాటరీ సీట్ ఆడినట్టు, లేదంటే ఎక్కడైనా ప్యాకాట్ ఆడినట్టు, ఎక్కడైనా ఎర్రచందనం తోలినట్టు నిజంగా నువ్వు చూపించినావంటే నిజంగా నువ్వు దమ్ముండే నాయకుడని ఒప్పుకుంటాను, దమ్ముండే పేపర్ అని ఒప్పుకుంటాను. వాళ్ళపైన ఇమ్మీడియట్ గా ఎలాంటి చర్య తీసుకోవాలో కఠినమైన చర్య తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నామని మీ అందరికి కూడా మరోసారి చెప్తున్నాం. ఒకడు మొనార్క్ అంటాడు, ఇంకొకడు ఈయన స్టైలే వేరు అంటాడు, ఇంకొకడు కొంతమంది పైన రాస్తాడు, పిఏ పైన రాస్తాడు. నేనేం చెప్తున్నాను? అవును, నేను మొనార్క్నే. తప్పుడు ప్రచారం చేసేవాడికి నేను మొనార్క్ని, తప్పుడు కూతలు చేసేవాడికి నా స్టైలే వేరు. నేను ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు నిజమే మాట్లాడతాను, కార్యకర్తలకు అండగా ఉంటాను, కార్యకర్తలకు భరోసా ఇస్తాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ముగ్గురికి కూడా ఉమ్మడి కార్యకర్తలకి నేను ఎప్పుడు అండగా ఉంటాను. ఎక్కడా గాని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఈ నియోజకవర్గాన్ని తీసుకోవాలనుకుంటున్నాను. మెయిన్ గా డెవలప్మెంట్ బాటలో దీన్ని తీసుకోపోవాలనేదే నా ముఖ్య ఉద్దేశం. అంటే వచ్చిన 9 నెలల్లోనే సీఎం గారిని తీసుకొచ్చి మా బాధలన్నీ కూడా మేము చెప్పాము. ఏం చెప్పాము? సార్, మాకు ఇమ్మీడియట్ గా ఇక్కడ అందరూ ఊరుగా ఉన్నారు, వాళ్ళకి ఇమ్మీడియట్ కూడా ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే సీఎం గారు ఇమ్మీడియట్ గా 2000 ఎకరాలు ఇమ్మీడియట్ గా అక్వైర్ చేసి కంపెనీ పెట్టండి అన్నాడు. ఎప్పుడైనా జరిగిందా ఇలాంటి మాటలు? ఇక్కడ చదువుకున్న పిల్లకాయలందరూ కూడా కష్టపడుతున్నారు సార్, వాళ్ళకి ఇమ్మీడియట్ గా మాకు ఒక గురుకుల పాఠశాల అడిగాము, ఇమ్మీడియట్ గా ఇస్తానన్నారు. అదే విధంగా నేనేం అడిగాను? సార్, ఇక్కడ తాగి చాలా మందికి కిడ్నీ లివర్లు పోయినాయి, వీళ్ళు తిరుపతికి వెళ్ళాలి, లేదంటే ఇక్కడ నుంచి సిఎంసి వేలూరుకి వెళ్ళాలి, మా పిల్లకాయలకు వచ్చి ఇక్కడ మా వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఇక్కడే మాకు వచ్చి ఒక డయాలసిస్ యూనిట్ కావాలంటే సీఎం గారు ఇమ్మీడియట్ గా స్పందించి పెనుమూరులో పెట్టేయండి అని చెప్పారు. ఇది థామస్ అంటే, ఇది థామస్ మొనార్క్, ఇది థామస్ స్టైలే వేరు, ఇది థామస్
చేస్తున్న రాజకీయం, ఇది థామస్ చేస్తున్న ప్రజలకు చేస్తున్న మంచి కార్యక్రమం. అంటే మీతో లాలుచి పడాలా నేను? అంటే మీరు చెప్పిందన్నీ చేయకపోతే మొనార్క్ అంటారా? నా మనసుకు తెలుసు, నా మనశాంతికి తెలుసు నేను ఎవడని, నేను ఏం చేస్తున్నానని తెలుసు. కొంతమంది నేను నమ్ముంటే ఎలక్షన్లో నన్ను ఫుల్గా కూడా నా వెనకాల ఎంతో మ్యాక్సిమం ట్రై చేశారు, నేను ఓడిపోవాలని ట్రై చేశారు. నా బండి అంటే ఎలక్షన్కు చేయాల్సిన కార్యక్రమాలు చేయడానికి నైట్ ఒక ట్రక్కులో కొన్ని విషయాలు తీసుకొస్తే దాన్ని నైటే పట్టించారు. అంటే నేను ఓడిపోవాలి, ఎలక్షన్ ప్రాపర్ గా జరగకూడదు. ఇలానే 30-40 సంవత్సరాలు ఈ కాన్స్టిట్యున్సీని భ్రష్టు పట్టించిన ఈ 3 నుంచి 5 మంది నాయకుల్ని ప్రజలే బుద్ధి చెప్పాలని, మీరందరూ కూడా అప్రమత్తం కావాలని చెప్పేసి జీడినెల్లులో ఉండే యూత్ ని, జీడినెల్లులో ఉండే నిజమైన కార్యకర్తల్ని, జీడినెల్లులో ఉండే ప్రతి తెలుగుదేశం తమ్ముళ్ళని, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉండే జనసేన తమ్ముళ్ళని, బీజేపీ తమ్ముళ్ళని నేను నిజంగానే మీరందరూ కూడా లీడ్ తీసుకొని ముందుకొచ్చి మన పార్టీని, మన కాన్స్టిట్యున్సీని ప్రశాంతంగా నడపాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. అంటే నేను అడుగుతున్నాను, పక్క కాన్స్టిట్యున్సీలో మంచిగా పనిచేసే వాళ్ళని చేర్చుకోలేదా? ఎంతమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి మంత్రి కాలేదా? ఒకరు ఇద్దరిని చేర్చుకుంటే ఎందుకు మీకు అంత బాధ? ఎందుకు అంత కఠినంగా వాళ్ళపైన విమర్శలు? అంటే ఒకరు మంచిగా ఏం చేశారు, మీకు మంచిగా ఒక స్టేట్ లోని 8వ ప్లేస్ లో మెంబర్షిప్ లో రాలేదా? హరీష్ గురించి కంటిన్యూస్ గా హరాస్మెంట్. అంటే మంచి పని చేసే వాళ్ళు రాకూడదా? రావచ్చు. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే నా దృష్టి తీసుకోరండి. మెంబర్షిప్, లైఫ్ టైం మెంబర్షిప్ లో మంచిగా రాణించారు. అదేవిధంగా స్టేట్ నార్మల్ గా చేసే మెంబర్షిప్ లో మంచిగా రాణించారు. అదేవిధంగా ఇంకోటి కూడా సరవణ గురించి రాస్తున్నారు. సరవణ అనే అబ్బాయి నాతో పాటు ఉండి అన్ని విధాల పోల్ మేనేజ్మెంట్ లో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉండి, ఒళ్ళు బాగాలేకపోయినా అన్ని వచ్చినా కూడా నా కోసం కఠినంగా నాతో పాటు తిరిగి నా కోసం పనిచేశాడు. అప్పుడు పనిచేశాడు, ఇప్పుడు పనిచేశాడు. నేను మాత్రం మీ దగ్గర పోల్ మేనేజ్మెంట్ వదిలింటే ఎంత భ్రష్టు పట్టించుంటారో మీకే తెలుసు. అందుకే పోల్ మేనేజ్మెంట్ స్టేట్ లోనే నంబర్ 1 గా చేయించాం, ఎక్కడా కానీ తగ్గలేదు. అందుకే ఈసారి జనాలు మనల్ని నమ్మి మనల్ని మంచిగా ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపించారు. కాబట్టి ఇట్లాంటి ఆధారం లేకుండా లేనిపోని పనికిమాలిన రాతలన్నీ కూడా ఆపేసి చిత్తశుద్ధితో గంగాధర్ నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి నీకు చిత్తశుద్ధి ఉంటే నాతో పాటు రా, మంచిగా ఐడియా ఇవ్వు. నువ్వు ఏ పార్టీ ఉన్నా కూడా పర్వాలేదు, మంచిగా ఐడియా ఇవ్వు, నేను దాన్ని తీసుకుంటాను, నేను తీసుకొని ముందుకెళ్తాను. ఇన్ కేసు నువ్వు మంచి ఐడియా ఇచ్చి మంచి కంపెనీలు సజెస్ట్ చేసి నేను ఇగ్నోర్ చేస్తే అప్పుడు నువ్వు చెప్పొచ్చు నేను మొనార్కిని, నా స్టైలే వేరు అని చెప్పొచ్చు. ప్రశాంతంగా పోతుంటే గంగాధర్ నియోజకవర్గంలో మీ స్వార్థం కోసం మీరు అంటే మీరు ఆ పార్టీతో కుమ్మక్కై లాలూచిపడి నైట్ తాక్కుని ఈ కాన్ఫరెన్స్ని దోచుకోవాలనుకుంటే దాన్ని ఎవరు కూడా సహించలేరు. మేమందరూ కూడా ఎవరు సహించము. మీరు రాసినంత మాత్రాన ఇక్కడ ఏం అయిపోదు. మీరు ఏదేదో అనుకుంటున్నారు, థామస్ గురించి రాసేస్తే ఆయన ఏదో ఇబ్బంది పడిపోతాడు, ఆయనకి ఏదో ఇదైపోతుంది అంటాడు. ఏమి కాదు, నా గురించి చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు. అందుకే నేను సరైన క్యాండిడేట్ అని చెప్పి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, నాకు విప్ కూడా ఇచ్చారు. ఇంక కూడా ఆయన అనుకుంటే ఏమేమి చేయాలో అవన్నీ కూడా ప్రాపర్ గా జరుగుతాయి. మీరు రాసినంత మాత్రాన ఇక్కడ ఎవరు కూడా తగ్గిపోయే ప్రసక్తే ఉండదని చెప్పేసి మీ అందరికి కూడా చెప్తున్నాం. అంటే క్యారెక్టర్ అసాసినేషన్ అంటే మా పిఏ పైన రాస్తారు. ఏం రాస్తారంటే ఆయన కొంతమందిని వేధించాడు, కొంతమందిని సెక్సువల్ హరాస్మెంట్ చేశాడు అంటాడు. అరే పనికి మానోడా, నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఎమ్మెల్యే దగ్గర ఇవ్వు, నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే నా దగ్గర ఇవ్వు. ఇవ్వకుండానే ఊరికేనే సొల్లి కూతలు కూసుకునేది ఎంత మాత్రం సమంజసమని మీ అందరినీ కూడా అడుగుతున్నాను. సో కాబట్టి ఇలాంటి పనికి మాలిన బోగస్ న్యూస్ ని రాయిపించే గలీజ్ నాయలు గబ్బు నా కొడుకుల్ని మీరు దయచేసి ఎంటర్టైన్ చేయొద్దండి. వీళ్ళకి ఏం కావాలి, ఎలాగైనా తెలుగుదేశం ఇక్కడ ఓడిపోవాలి, మళ్ళా వేరే పార్టీ రావాలి, వాళ్ళతో లాలుచిపడి పనులు చేపించుకోవాలి.
తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవకూడదు కూడా అనే ఒక చెడు ఉద్దేశంతో ఇవన్నీ కూడా పనికిమాలను కూడా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా చెప్పు దెబ్బలు ఇచ్చే సమయం దగ్గరలోనే వచ్చింది. కార్యకర్తలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి పనికిమాల సొల్లి కూతలన్నీ కూడా మీరు నమ్మవద్దండి. మీ అందరికి కూడా క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారం బ్యాలెన్స్ చేసే బాధ్యత నాది. ఏ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు నేను కాదు. నేను అందరి నాయకుడు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆయన చెప్పే ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో, అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో తీసుకొని పోయే బాధ్యతలో నేను కూడా ఒక మంచి కార్యకర్తగా, ఒక ఎమ్మెల్యేగా మీతో పాటు కలిసికట్టుగా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానని, చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు లేకుండా మంచిగా ఈ నియోజకవర్గాన్ని తీసుకోబోతానని చెప్పి మీ అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న, జై పవన్ కళ్యాణ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.